మిర్యాలగూడ పట్టణంలోని శాస్త్ర హైస్కూల్లో శనివారం విద్యార్థులు మాక్ అసెంబ్లీని చూడముచ్చటగా నిర్వహించుకున్నారు. అసెంబ్లీ కొలువుదీరే ఘటనలు, అధికార ప్రతిపక్ష శాసనసభ్యుల మధ్య జరిగే చర్చలను రక్తి కట్టించారు. సోషల్ టీచర్ భిక్షం ఆధ్వర్యంలో జరిగిన మాక్ అసెంబ్లీ ఆద్యంతం ఆసక్తిని రేపింది. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా తమ వాక్చాతుర్యంతో ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ చంద్రశేఖర్, కరస్పాండెంట్ శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుండే సృజనాత్మక శక్తిని వెలికితీసి ప్రతిభా పాఠవాలు కలిగిన విద్యార్థులుగా రూపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు వేదికలను ఎక్కాలంటే భయపడకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడానికి తాము ఎంతగానో ప్రోత్సహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శాస్త్ర పాఠశాల ప్రిన్సిపల్ మోహన్, సింధు, శేషగిరి, లతీఫ్, అస్గర్, జానకిరాములు, శిల్ప తదితరులు పాల్గొన్నారు. మనం ఎవరైతే ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు ఉన్నారో వారు అక్కడికి వెళ్ళాక ఎమ్మెల్యేలు అండ్ ఎమ్మెల్సీ రెండు చట్టసభల్లో కూడా, అసెంబ్లీ అండ్ కౌన్సిల్ రెండు చట్టసభల్లో కూడా ఏ విధంగా మన కాన్స్టిట్యున్సీ రిలేటెడ్ అంటే నాట్ ఓన్లీ మీడియా కూడా మనకు ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఉన్నటువంటి దృష్టికి ఏదైతే తీసుకెళ్లారో అటువంటి సమస్యల్ని అక్కడ ఎలా సాల్వ్ చేస్తున్నారు. Keeping in the mind the need to listen, understand and respect differing viewpoints. To start this, I request Proton Speaker to start the proceedings. Dashkati Mohan Krishna. తెలంగాణ 3వ శాసనసభ స్పీకర్గా నన్ను ప్రతిస్పందించి ఎన్నుకున్నందుకు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీనాథ్ గారికి, అదేవిధంగా ప్రతిపక్ష నేత గౌతమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించి శాసనసభ సమావేశాలను సజావుగా జరిపే విధంగా, తద్వారా ప్రజల సమస్యలపై చర్చ జరిపి వాటిని పరిష్కరించి నా వంతుగా కృషి చేస్తూ మీకు మాట ఇస్తున్నాను. సందర్భంగా మన రాష్ట్ర ఉభయ సభను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీధర్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సమావేశానికి అదేవిధంగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా ఉంటుందని భావిస్తున్నాను. ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్టాలు, ఎంతో మంది ప్రాణ త్యాగాల తర్వాత తెలంగాణను సాధించుకున్నాము. తెలంగాణ నియామకాలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణని సాధించాము. కావున శాసనసభలో అడుగుపెట్టిన కొత్త ఎమ్మెల్యేలు ఎవరు కూడా దీనిని మర్చిపోకుండా తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలి. దేశం విధంగా అవుతుంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన హామీలలో ముఖ్యంగా ఉచిత విద్యుత్, మా ప్రభుత్వం ప్రజలు ఎన్నో ఆలోచనలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రాణత్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించారు. అధ్యక్ష, ఈ రాష్ట్ర ఏర్పాటు 4 కోట్ల భావోద్వేగం. అధ్యక్ష, తెలంగాణ చరిత్రను చూస్తే గుండె బరువెక్కుతుంది. అధ్యక్ష, ఎన్నో ప్రాణత్యాగాల తర్వాత 21వ శతాబ్దం ప్రారంభం. నిరక్షణలు, ప్రజల భావోద్వేగాలు దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం జూన్ 2, 2014 మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఉన్నటువంటి మేము గవర్నర్ శ్రీధర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మేము అమలు చేసినటువంటి హామీలు విషయంలో రాష్ట్ర ప్రజలను వెనంటే ఉంటాం. అధ్యక్ష, అసెంబ్లీ కమిటీలలో చర్చించిన విధంగా అన్ని పార్టీల సభ్యులు సజావుగా నడిపిస్తారని ఆశిస్తూ నేటి మన కార్యక్రమాన్ని క్వశ్చన్ అవర్తో ప్రారంభిద్దాం. ముందుగా ఆపోజిషన్ లీడర్ ప్రతిపక్ష నేత గారు మాట్లాడవలసిందిగా మనవి. స్పీకర్ గారికి ప్రత్యక్షమైన ధన్యవాదాలు. అధ్యక్ష, నెరవేర్చడానికి వీలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్ష, అంతేకాకుండా అధ్యక్ష, ప్రభుత్వాన్ని ఏర్పాటు అయిన దగ్గర నుంచి హామీలు ఊసులేదు. అధ్యక్ష, దీని మీద మన గౌరవ ముఖ్యమంత్రి దగ్గర నుంచి సమాధానం కోరుతున్నాం. అధ్యక్ష, ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. అధ్యక్ష, చేసి ప్రజల యొక్క మన్నలను కోల్పోయారు. అధ్యక్ష, 100 రోజులు పూర్తయ్యేసరికి 6 ప్రకారం మీ ముందు ఉంచుతాం. అధ్యక్ష, అంతేకాకుండా అధ్యక్ష, ముందు మరి
ధన్యవాదాలు అధ్యక్ష. ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు. అధ్యక్ష, మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అధ్యక్ష, ఎటు చూసినా దోపిడీలు, ఇసుక మాఫియాలు. అంతేకాకుండా అధ్యక్ష, స్త్రీలకు సమాజంలో భద్రత లేకుండా పోతుంది. అధ్యక్ష, దీనికి కారణం మద్యం. ప్రభుత్వానికి బెల్ట్ షాపులపై ఉన్న ప్రేమ ప్రజల మీద లేకుండా పోతుంది. గౌరవ అధ్యక్ష గారికి నమస్కారం. సమాజంలో కొంతమంది చీడపురుగుల వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మన ఆపోజిషన్ ఎమ్మెల్యే గారు బెల్ షాప్ల గురించి చెప్పినారు అధ్యక్ష. గత 10 సంవత్సరాలలో ఉన్నటువంటి బెల్ షాపులను వీరి ప్రభుత్వంలో 3 ఇంతలు పెరిగాయి అధ్యక్ష. ఇందులో విచిత్రం ఏంటంటే మళ్ళీ వారే ఆ బెల్ షాపులను నిషేధించాలంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, బెల్ షాపులు మా ప్రభుత్వం గుడులు, పాఠశాలల దగ్గర ఎక్కడైతే ఉన్నాయో వాటిని తక్షణమే తీసే విధంగా చూసాం అధ్యక్ష. ప్రభుత్వంలో మా పార్టీ వారు పోలీస్ వ్యవస్థను బాగా అభివృద్ధి చేశారు. ఇంకా ఈ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. రాష్ట్ర శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవస్థను బాగా అభివృద్ధి చేయాలి. అందులో 61,811 మంది పోలీసులు ఉన్నారు అధ్యక్ష. ఇందులో 5,351 మంది ఉమెన్ పోలీసులు ఉన్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, యువకులకు మంచి శుభవార్త. ఈ నెల చివరిలోగా పోలీస్ వ్యవస్థలో భారీ నోటిఫికేషన్ ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు స్థితిగతులు, నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో సుమారుగా 42,575 స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. అందులో ప్రభుత్వ పాఠశాలలు 13,001, అలాగే ప్రభుత్వ ఎయిడ్ పాఠశాలలు 702, అలాగే ప్రైవేట్ పాఠశాలలు 11,688 ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఉన్నటువంటి బడ్జెట్లో పాఠశాలలో మౌలిక వసతులు, భవనాలు, పెండింగ్ నిర్మాణ పనులు, ఆటశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాము అధ్యక్ష. రాష్ట్రం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నది. అయితే ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వం నీటి పారుదల సౌకర్యాలను కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. 7 లక్షల ఎకరాల భూమి ఉంది. అందులో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూమి, 66 లక్షల అటవీ భూమి, సుమారుగా 71 లక్షల ఎకరాల భూమికి నీటి పారుదల సౌకర్యాలు కల్పిస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి అధ్యక్ష, ఆర్టీసీలో బస్సుల సౌకర్యాలు సక్రమంగా నిర్వహించడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అధ్యక్ష. ఆ బస్సులను అంతేకాకుండా స్పీకర్ గారికి ధన్యవాదాలు. అధ్యక్ష, గతంలో వీరు అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష వీరికి తెలుసు అధ్యక్ష, మన రాష్ట్రంలో 97 డిపోలు, 43,971 మంది ఉద్యోగులు ఉన్నారు అధ్యక్ష. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. इसलिए बहुत लोग बड़ाई से और तकलीफ उठा रहे हैं, इसलिए राष्ट्र प्रमुख जनकर उनके लिए साझा मत देना चाहिए अध्यक्ष. हमारे प्रभुत्व माइनॉरिटियों के लिए साझेदारी देती है और प्रभुत्वों की भरोसा भी देती है. धन्यवाद अध्यक्ष. ధన్యవాదాలు అధ్యక్ష. మన రాష్ట్రంలో గ్రామాల ప్రజలు మంచినీటి వ్యవస్థపై, డ్రైనేజ్ సిస్టమ్ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. స్పీకర్ గారికి ధన్యవాదాలు. అధ్యక్ష, ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. దానికి సంబంధించిన పంచాయతీ రాజ్ ఎలక్షన్లు మొదటగా ఏర్పాటు చేసి గ్రామంలో ఉండే సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గ్రామంలో ఉండేటువంటి సర్పంచ్ పూర్తి అధికారం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో వైద్య విధానం మెరుగుగా లేదు. హాస్పిటల్స్లలో మౌలిక వసతులు, డాక్టర్స్ పర్యవేక్షణ మెండుగా లేదు అధ్యక్ష. హాస్పిటల్స్లలో రోగులు బాగా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. 594 PHCలు, 29 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 42 సబ్ డివిజన్ హాస్పిటల్ ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గ్రామీణ పట్టణ
ప్రాంతాల్లో డాక్టర్స్ పర్యవేక్షణ ఉండేలా ఆ ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితులలో వర్షాలు బాగా పడడంతో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ వంటి మహానగరాలు నివాస ప్రాంతాలు మొత్తం కూడా ముప్పుకు గురవడంతో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి సకాలంలో వర్షాలు కురిశాయి అని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ వర్షాలతో చిన్న తరహా, పెద్ద తరహా ఉన్నటువంటి రిజర్వాయర్లు మొత్తం కూడా నిండాయి అధ్యక్ష. గత ప్రభుత్వం భవనాలు నిర్మించడానికి ఎటువంటి ఇంజనీరింగ్ ప్లాన్లు లేకుండా పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు మహానగరాలు అయినటువంటి మొదటి కారణం గత ప్రభుత్వం. అధ్యక్ష, ఈ ప్రభుత్వం బడ్జెట్ ను ఏ విధంగా అమలు చేశారో ఫైనాన్స్ మినిస్టర్ గారు మీ ద్వారా తెలియజేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో రెవెన్యూ ట్యాక్స్ 2.2 లక్షల కోట్లు. सरकारी हाइड्रोबायोग्राम से आक्रमण लोगों की पवन तोड़ रहे हैं। ये तो अच्छी बात है, मगर उसमें कुछ गरीब लोग भी है। उसके लिए दया करके डबल बेडरूम देने की कृपा कीजिए। धन्यवाद। హక్కు ప్రదానాలకు బానిసై చదువుకోవాల్సిన మనుషులు కాలయాపన చేస్తున్నారు అధ్యక్ష. దీనిపై తక్షణమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని పంచాయతీ రాష్ట్రంగా మార్చాలని ఈ అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలను దేశంలో ఎక్కువ వాడుతున్నారు అధ్యక్ష. కట్టిన కట్టడాలను కూల్చేందుకు హైడ్రాలను స్థాపించడం జరిగింది. అందులో పేదవాళ్ళ ఇల్లు కూడా ఉన్నమాట వాస్తవమే. ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఇల్లు కోల్పోయిన పేదవారికి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఉచితంగా పంపిణీ చేస్తామని మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాను. So almost everyone to understand what is assembly. So how to opposition party to argue, at the same time how to a ruling party to say the promise. Everyone to listen. The Telangana legislative is currently bicameral. The lower house is called Legislative Assembly.